ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి నారాయణీయ కావ్యాన్ని భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. నిన్నటి రోజున మనం 20వ భాగంలో నరనారాయణుల యొక్క అవతార వైభవాన్ని చెప్పుకున్నాం. ఈ రోజున మిమ్మల్ని అందరినీ 21వ భాగంలోకి సాదరంగా స్వాగతిస్తున్నాను. ఇందులో బాలభక్తుడైనటువంటి ధ్రువుడి యొక్క ఉపాఖ్యానాన్ని చెప్పుకుందాం. మనునకు ఉత్తానపాదుడం తనయుడొదవే వానికిన్ సురిచి రుచియించగాని ఆసునీతి అభిమతగాదయ్యే నిన్ భజించెనామె నీకంటే శరణు లేదు అన్యమనుచు. ఓ కృష్ణ, స్వయంభవ మనువు యొక్క కొడుకు ఉత్తానపాదుడు. ఇతడు ప్రియవ్రతుడికి తమ్ముడవుతాడు. ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు అని ఇద్దరు కొడుకులు స్వయంభవ మనువుకి. అంటే మొదటి మనువు స్వయంభవ మనువు అంటే. ప్రియవ్రతుడికి తమ్ముడు. ఈయన పేరు ఉత్తానపాదుడు. ఆయనకి ఇద్దరు భార్యలున్నారు. ఒక ఆమె సునీతి, మరొక ఆమె సురుచి. పెద్ద భార్య సునీతి, రెండవ భార్య ముద్దుల భార్య సురుచి. పేరులోనే ఉందో చూడండి. అయితే ఆ సురుచి పట్ల ఎక్కువగా మోహం ఉంది ఆయనకి, ప్రేమ ఎక్కువగా ఉంది. సునీతి పట్ల ఇష్టం లేదు, అంటే అయిష్టురాలైపోయింది. అందువల్ల ఆ సునీతి, ఓ కృష్ణ, నిన్నే శరణు వేడి నిన్ను సేవించుకుంటూ ఉన్నది. అంటే ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా పరమాత్మను గనక ఆదరిస్తే, మనం అంటే ఆయన్ని పూజిస్తే, ఆయన్ని ప్రేమిస్తే, ఆయన్ని భజిస్తే ఆయన మన విషయం ఆయనే చూసుకుంటాడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సురుచి కుమారుడు ఉత్తముడు సొంపుగ తండ్రితోడం వసింప సత్వరమున నా సునీతి పసివాడు ధ్రువుండట నెక్కబోయిన సురుచి కఠోరముల్ పలుకుచు దిగద్రోచెను భర్త చూడగన్ హరివిముఖుల్ దురాగ్రహులాయరే అసూయతలంగ నేర్తురే. ఓ కృష్ణ, ఆ సమయంలో ఉత్తానపాదుడి యొక్క తొడ మీద ఉన్నటువంటి ఉత్తముని చూసి సునీతి కుమారుడైనటువంటి ధ్రువుడు తాను కూడా తండ్రి యొక్క తొడ మీద కూర్చోవాలి అనుకొని వెళ్ళాడు ఆ తొడ మీదకి ఎక్కటానికి. సురుచి వారించింది. అక్కడే ఉందామె ముద్దుల భార్య, రెండో భార్య. చూసి వారించింది, ఈసడించింది, తృణీకరించి పలికింది. అంటే నా కడుపున పుట్టలేదు కాబట్టి నీవు ఇక్కడ నీ తండ్రి యొక్క తొడ మీద కూర్చునే అధికారం నీకు లేదు, పో అన్న. చూసారా? అంటే నీ తల్లి శాపోపహతురాలు, ఆమె ఉద్దేశ్యం అది. నిజంగా ఆమె మహాసాధ్వి, శ్రీ మహావిష్ణువు యొక్క భక్తురాలు. ఈమె దృష్టిలో అలాంటి భావం. ఓ కృష్ణ, నీ భక్తులు కానటువంటి దురాగ్రహవంతులు
అసూయ నుంచి తొలగలేరు కదా అంటున్నాడు ఇక్కడ. అంటే ఆ సురుచికి భగవద్భక్తి లేదు, కేవలం భోగాల పట్ల మాత్రమే ఆసక్తి. కొడుకు ఉత్తముడు, పేరే ఉత్తముడు, వాడి పేరు. కానీ ఉత్తముడిని కన్న తల్లి ఉత్తమురాలు కాలేకపోయింది. మాత్సర్యంతో తన సవతి పుత్రుడైనటువంటి ధ్రువుణ్ణి లాగి అవతల పారేసింది. అంటే ఇక్కడ ఏమని అర్థం అంటున్నాడు? నీ భక్తులు కానటువంటి దురాగ్రహవంతులు అసూయ గుణంలో నుంచి పక్కకి వెళ్ళలేరు అంటున్నాడు. ఓ కృష్ణ, నీ మాయంబడి తండ్రి ఆలివసుడై నీవాని చూడండు, వాడా మీద పినతల్లి మాట ఎదశల్యమై చనం, తల్లి తండ్రి మేలయ్యడుగాక కర్మగతి ఎందే దాటరాదెరికిన్, స్వామి శ్రీచరణములే శరణముల్ భావింపు మీ వంచనం. ఆహా, తల్లి అంటే అలా ఉండాలి. కృష్ణ, నీ మాయకు లోబడి అతడి యొక్క తండ్రి ఉత్తానపాదుడు తన భార్య అయినటువంటి సురుచికి వశుడైపోయి నీవాడైనటువంటి ధ్రువుణ్ణి ఆదరించలేదు అన్నాడు. ధ్రువుడు నీవాడు, అటువంటి నీవాడిని, నీ భక్తుణ్ణి ఆదరించకుండా ఉన్నాడు. అప్పుడు సవతి తల్లి మాటలు అతని మనస్సులో ములుకులై గుచ్చుకుంటే ఆ పసిపిల్లవాడైనటువంటి ధ్రువుడు తన తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఓదార్చింది. నాయనా, నీకు శుభం జరుగుగాక, కర్మగతిని ఎవ్వరు కూడా తప్పించలేరు అన్నది. ఇది అంతేగాని నా కడుపున పుట్టడం వల్ల నీకు ఈ దుస్థితి వచ్చింది, మన కర్మ ఇట్లా గాలింది అని మాత్రం అనలేదు. అది తల్లి యొక్క వైభవం ఇక్కడ. అందుకనే ఆమెకి సునీతి అని పేరు పెట్టారు. ఎవడైనా కర్మగతిని తప్పించుకోలేరు. కాబట్టి మనకు ఆశ్రయుడైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే. అందువల్ల నాయనా, శ్రీహరి యొక్క చరణార విందాల పట్ల శరణం వహించి నీవు ఆనందాన్ని పొందు అని కొడుకుని అనునయించింది తల్లి. అంతే తప్ప తండ్రి మీద రెచ్చగొట్టలేదు, పినతల్లి మీద అంతకంటే రెచ్చగొట్టలేదు. విని 5 ఏండ్ల వయసువాడు నిన్ను సేవింపన్ పురమ్మీగి చెయ్యననేగన్ వనసీమకున్, సదయుడై అచ్చోట దేవర్షి దర్శనమిచ్చన్, మరి ఇచ్చెనొక్క మనురాజమ్ము మహామంత్ర సాధనము, నిన్గొల్చె తపమునన్ మధువనిన్ శ్రీజాని ఏకాగ్రతం. ఆహా, తల్లి మాటలు విన్నాడు ధ్రువుడు. వాడికి 5 ఏళ్లే. ఆ 5 ఏళ్ల బాలుడు అడవికి బయలుదేరాడు. దారిలో నారద మహర్షి యొక్క దర్శనం పొందగలిగాడు. అంటే భక్తుడు ఎక్కడైనా ఉంటే భగవంతుడు తానే ఒక గురువును పంపిస్తాడు వాడిని అనుగ్రహించటానికి. ఇది ప్రబలమైన తార్కాణం. ధ్రువుణ్ణి ఉద్ధరించాలి అనుకున్నాడు పరమాత్మ. తన భక్తుడైనటువంటి నారదుణ్ణి ప్రేరేపించాడు. నారదుడు దర్శనం ఇచ్చాడు. ఆ మహానుభావుడు యొక్క కృపతోటి ఇచ్చినటువంటి మంత్రాన్ని, అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని మధువనంలోనే ఏకాగ్రతతో జపించుకుంటూ నిన్ను ఆరాధించాడు. ఆ ధ్రువుడు కేవలము 5 ఏళ్ల ప్రాయం కలిగినటువంటి వాడు. తన యూదలంచి తండ్రి పరితాపపడం జని నారదుండు, స్వాంతనములు పల్కే అక్కడ భవచరణార్చిత చిత్తుడై ధ్రువుండును, క్రమవృద్ధి నందగా కఠోర తపమ్మనరించే, తొల్త పండ్లను తిని ఆకులున్ జలములన్ దివియుం దినకైదు
దివ్యందునక 5 మాసముల్, తినక 5 మాసముల్, అది తినియున్ తినక. ఉత్తానపాదుడు ఇక్కడ కుమారుడు వెళ్ళిపోయేసరికి పరితపిస్తూ ఉన్నాడు. ఆ రోజే తన భార్యని మందలించి ఉండొచ్చు, వీడికి కూడా హక్కున్నది అని చెప్పుండొచ్చు, కానీ చెప్పల. ఇప్పుడు పిల్లవాడు అడవికి వెళ్ళిపోయినాడని తెలిసిన తర్వాత ఆ పిల్లవాడి కోసం పరితపిస్తూ ఉన్నాడు. ఆహా, నేను నా భార్య యొక్క వ్యామోహంలో పడి నా కన్న కొడుకుని, పెద్ద కొడుకుని ఈ విధంగా చేసుకున్నాను కదా అని బాధపడుతున్నాడు. అప్పుడు నారద మహర్షి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి శాంతి చేకూర్చే మాటలు చెప్పాడు. ఇక్కడ ధ్రువుడు మధువనంలో క్రమంగా మొట్టమొదట పండ్లు మాత్రమే తీసుకొని తపస్సు చేశాడు. ఆ తర్వాత పండ్లు మానేశాడు, ఆకులు మాత్రమే తింటూ తపస్సు చేశాడు. అలా 2 మాసాలు గడిచింది. 3వ మాసంలో కేవలం నీటిని మాత్రమే పానం చేస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ తరువాత వాయుభక్షణ మాత్రమే చేస్తూ తపస్సు చేశాడు. ఆ తరువాత నిరాహారి అయి మొత్తం 5 నెలల పాటు నీయంతే మనస్సును చేర్చి తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. చూడండి, కొంతమందికి 1000 సంవత్సరాలు తపస్సు చేసినా సిద్ధించనటువంటి తపస్సు నిష్కల్మషమైనటువంటి హృదయంతో, నీవే తప్ప ఇతఃపరం బెరుగా అనేటువంటి మనస్సుతోటి గురువైనటువంటి నారదుడిచ్చినటువంటి మహామంత్రాన్ని జపించుకుంటూ 5 నెలలు మాత్రమే తపస్సు చేశాడు. అప్పుడు ఏం జరిగింది? ఆ బాలుడి యొక్క తపోబలం వల్ల సమస్త దిక్కుల యందు ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కట్టుబడిపోయినాయి. దేవతలు గజగజ వణికిపోయారు. వాళ్ళకు కూడా ఊపిరాడనటువంటి పరిస్థితి వచ్చింది. ఉక్కపోత మొదలైందన్నమాట. అప్పుడు దేవతలందరూ వెళ్ళి నిన్ను ప్రార్థిస్తే నీవు స్వామి కృష్ణ దయాద్ర హృదయుడవై నీ భక్తుణ్ణి తరింపజేయటం కోసం గరుడ వాహనాన్ని ఎక్కి నిరుపమానమైనటువంటి కేవల సచ్చిదానందంలో మనస్సు లీనమై ఉన్నటువంటి ఆ బాల భక్తుడైనటువంటి ధ్రువుడి ముందు సాక్షాత్కరించావు కదా స్వామి, ఎంత దయామయుడివి నీవు. చూడండి, ఆ విధంగా ఆ బాలభక్తుడైనటువంటి ధ్రువుడు నీ దివ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని పొంది ఆనందరస తరంగాలలో ఓలలాడి నీ అద్భుతమైనటువంటి సౌందర్య రసామృతాన్ని అందులో ఈదులాడి నిన్ను ఏ విధంగా స్తోత్రం చేయగలనా అని బాధపడుతూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే ఆ పిల్లవాడిని చల్లని చూపులతో చూసి ఆ పిల్లవాడి పట్ల ఆదరమును కొని నీ యొక్క శంఖాన్ని తీసుకొని ఆ పిల్లవాడి యొక్క కంఠానికి రాశావు. అంటే పాంచజన్యము అనేటువంటి శంఖం స్వామి చేతిలో ఉంటుంది, తెల్లటి శంఖం. అటువంటి తెల్లటి శంఖాన్ని నీ భక్తుడైనటువంటి ధ్రువుడి యొక్క కంఠానికి రాశావు. అంటే ఎలా స్తోత్రం చేయాలో తెలియనటువంటి ధ్రువుడికి నీ అనుగ్రహంతో నీ పాంచజన్య శంఖం సోకగానే కవిత్వం పెళ్ళిబుకింది. అది పరమాత్మ యొక్క అవ్యాజమైనటువంటి ప్రేమ. ఆవల జాలువారి కడునచ్చపు తెల్వి అపూర్వ వాంగ్మయశ్రీ వినుతించు బాలు హృదయము గ్రహించి జగమ్ములేలి ఆపై వెనుకంజవేయని ధ్రువస్థితి నందగా ఒత్తుగాని లెమ్మావల దానికిన్ కలుగదవలయంచు దయారసావధి. స్వామి, నీ శంఖము యొక్క ప్రభావం వల్ల పరిశుద్ధమైనటువంటి జ్ఞానము, అద్భుతమైనటువంటి సారస్వతము సంపద అతడిలో మేల్కొన్నాయి. అప్పుడు నిన్ను స్తోత్రం చేసేటటువంటి అతడి యొక్క హృదయాన్ని గ్రహించి పునరావృత్తిరహితమైనటువంటి ధ్రువస్థానాన్ని ఇచ్చావు. ధ్రువము అంటే కదలనిది అని నక్షత్రంగా చేశాడనమాట.
కొంతకాలం పరిపాలన పూర్తయిన తర్వాత ముందే కాదు, అటువంటి ధ్రువస్థానం ఇచ్చావు. ఉత్తరం వైపు ఉంటుంది ధ్రువ నక్షత్రం. నాయనా, నువ్వు వెళ్ళు, రాజ్యాన్ని చక్కగా పరిపాలించు, ఆ తరువాత నువ్వు నక్షత్రమై ఉత్తర దిక్కున శాశ్వతంగా ఉంటావు అని స్వామి వరం ఇచ్చాడు. ఆ తర్వాత కృష్ణ, నీవు వరప్రసాదం ఇచ్చి పంపిస్తే ఆ రాజకుమారుడైనటువంటి ధ్రువుడు తన యొక్క పట్టణానికి వచ్చాడు. ధ్రువుడు వస్తున్నాడని తెలిసి ఉత్తానపాదుడు, అలాగే అతని తమ్ముడు ఉత్తముడు, అతని యొక్క ఇద్దరు తల్లులు అందరూ కూడా ఎదురొచ్చారు. పెద్ద భద్రగజాన్ని తీసుకొని వచ్చారు ఈ ధ్రువుణ్ణి తీసుకువెళ్ళటానికి. చూశారా స్వామి, నీ దయతోటి పరిపూర్ణ కాముడై జనానురంజకంగా రాజ్యాన్ని పరిపాలించాడు ధ్రువుడు. అంతేకాదు, ఇక్కడ క్లుప్తంగా చెప్పిన శ్రీమద్భాగవతంలో విస్తారంగా చెప్పారు ఈ ఘట్టాన్ని. వ్యాసుల వారు, పోతన గారు కూడా. ధ్రువుడు రావటంతోనే తన తల్లికి బదులుగా తనని చీత్కారం చేసినటువంటి తన పినతల్లికి నమస్కారం చేశాడు, సురుచికి. ఆ తర్వాతే తన తల్లికి చేశాడు. ఎందుకని? ఆ విధంగా ఆమె చీత్కారం చెయ్యబట్టే కదా తాను పట్టుదలగా అడవికి వెళ్ళి పరమాత్ముణ్ణి ధ్యానించి తపస్సు చేసి పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని పొందటానికి కారణమైంది. అందుకని చూశారా, ఆ విధంగా జనానురంజకంగా పరిపాలించాడు రాజ్యాన్ని. అతడి యొక్క తండ్రి తపస్సు చేయటానికి అడవికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో ఒక పద్ధతి, కొడుకులకి సింహాసనం ఒప్పగించిన తర్వాత 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళిపోతారు. అక్కడ భార్యతో కలిసి ఉండొచ్చు, కాకపోతే శారీరక సంబంధం ఉండదు భార్యాభర్తకి. ఆ తరువాత సన్యాసాన్ని స్వీకరించి పరమాత్మలో ఐక్యమైపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తున్నాడు. యక్షునిచే హతుండగుట ఆరసి ఉత్తము నీరసమ్మున యక్షులతో ఓడబోరి మనునానతిన పగవాసినందు అది యాక్షయ శాంతి మెచ్చి తన ఎంతన వచ్చిన యక్షరాట్ కృపా వీక్షణముచే వరమ్ముగని విస్తృతిన్ త్వద్భక్తి విస్తృతిన్. ఒకనాడు ఉత్తముడు ధ్రువుడి యొక్క తమ్ముడు వేటకెళ్ళాడు. అక్కడ యక్షుని చేత యుద్ధంలో హతమైపోయినాడు. దానికని కోపం వచ్చింది ధ్రువుడికి. యక్షులతో యుద్ధానికి వెళ్ళాడు. భయంకరమైన యుద్ధం, అనేక మంది యక్షులను సంహరించేశాడు ధ్రువుడు. అప్పుడు వాళ్ళ తాత అయినటువంటి మనువు అక్కడికి వచ్చాడు, శాంతింపజేశాడు. అది చూసినటువంటి యక్షరాజు అయినటువంటి కుబేరుడు కూడా వచ్చి ఆశీర్వదించాడు. అప్పుడు కుబేరుడు కూడా వరం కోరుకోమన్నాడు ధ్రువుణ్ణి. ధ్రువుడు తన తమ్ముడిని బతికించమని కోరలా. ఏమడిగాడు వరం? కృష్ణ, నీ పాదముల చెంత భక్తి ఉండేటట్టుగా కోరుకున్నాడయ్యా. అది ధ్రువుడి యొక్క వైభవం. ఆ తర్వాత ధ్రువుడు 26,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. నీ అనుచరులు, నీ పార్షదులైనటువంటి సునందుడు, నందుడు తీసుకొచ్చినటువంటి విమానాన్ని ఎక్కాడు. మా అమ్మ ఏది అని అడిగాడు. మా అమ్మ రాకపోతే నేను రానన్నాడు. అదిగో చూడవయ్యా, మీ అమ్మ నీకంటే ముందే విమానంలో కూర్చున్నది అని చూపించారు వాళ్ళు. అప్పుడు తన తల్లి అయినటువంటి సునీతితో కలిసి ధ్రువస్థానాన్ని అధిష్ఠించి ఆనందభరితుడై ఇప్పుడు కూడా ఉన్నాడు. శాశ్వతమైనటువంటి ధ్రువ నక్షత్రంగా వెలుగుతూ ఉన్నాడు. ఓ కృష్ణ, ఈ విధంగా నీ యొక్క నిజ భృత్య భక్త పరిపాలన కోసం నువ్వు ఎంతటి పనైనా చేస్తావు.
అటువంటి భక్త పరిపాలనా లోలుడువు కాబట్టి నా యొక్క వ్యాధిని కూడా హరించు స్వామి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. అటువంటి కృష్ణస్వామి మనందరినీ కూడా రక్షించి కాపాడుగాక అని ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే